90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది కూడా అంటే ఏదైనా ఒక అసెట్ కొనుక్కునేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ రిఫరెన్స్ తీసుకుంటారు, ఇంకొందరు ఆల్రెడీ కొన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉంటారు, ఇంకొందరు ఒక నలుగురు దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఒక ల్యాండ్ ప్రాపర్టీ మనం కొనుక్కునేటప్పుడు మనము ఫస్ట్ చూడాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి సార్? అది కనుక మనం చూసుకుంటే ఆ ల్యాండ్ రేట్ అనేది ఫర్దర్గా మనకి ఏ రకంగా ఇంక్రీజ్ అయ్యి మనకి అమౌంట్ పెట్టినంత పెట్టుబడి ఎంత పెడతామో దానికి కొంచెం లాభరూపకంగా వచ్చే మార్గం ఏమైనా ఉందంటారా సార్? కష్టాలు పడిన వాళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళు ల్యాండ్ అంటే మోసం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మోసం ఫ్యాక్టర్ లేదు. ల్యాండ్ అంతా క్లియర్, టైటిల్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్, ఎవ్రీథింగ్. మరి అదేంటి దేని గురించి మాట్లాడుతున్నారు అంటారా? ఇది 100% కాదు, 1000% ఇదంతా మనం ఇగ్నోర్ చేస్తాం. ఈ విషయాల గురించి ఎందుకు మనం పట్టించుకోమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి విషయాలు కూడా జరుగుతాయా అని చెప్పేసి ఇప్పుడు తెలిస్తే ఓహో కరెక్టే చెప్పారు కదా అంటారు. మీరు చెప్తూ ఉంటే సార్, చాలా మంది కూడా అంటే ప్లాట్ కొనుక్కొని అమ్ముదామంటే డాక్యుమెంట్స్ బాగుంటాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ అంత క్లియర్గా ఉన్నా కూడా ఆ ల్యాండ్ అమ్ముడుపోదు. ఎందుకో అర్థం కాదు. ఎందుకంటారు సార్? అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇది చాలా రేర్ ఫినామినా శిరీష. మన అందరూ ప్రేక్షకులు ఎంతో మంది, కొన్ని వందలాది మంది నాకు రిక్వెస్ట్ చేశారనమాట, సార్ నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను ఒక 10 సంవత్సరాల ముందు ఒక చిన్న ప్లాట్లు మా పిల్లల పేరు మీద, అంటే పిల్లల భవిష్యత్తు కోసం పనికొస్తుంది కదా, మా కోసం పనికొస్తుంది కదా, ఇల్లు కట్టుకోవచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో ఒకటి 10 కిలోమీటర్స్ దూరంలో, ఇంకొకటి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో, ఇంకొకటి 50 కిలోమీటర్స్ దూరంలో మేము కొనుక్కున్నాం సార్ మా ఊర్లో. కానీ ఈ రోజున ఆ ల్యాండ్ రేట్స్ అన్నీ చాలా బాగా పెరిగాయి. నేను కొన్నది 2 లక్షలు 5 లక్షల్లో కొంటే అది 50 లక్షల వరకు పలుకుతుంది సార్ రేట్. నా పక్కనున్న ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి కానీ నా ప్లాట్ అమ్ముడుపోవట్లేదు. అదేంటండి మరి మీ డాక్యుమెంట్లో ఖచ్చితంగా ఏదో ఇష్యూ ఉండు అంటే లేదు సార్ అని చెప్పారు. ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఒక్కొక్కరితో ఒక్కొక్కరి ప్లాట్ ఎందుకు అమ్ముడుపోలేదు, నేనైతే క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. దయచేసి డాక్యుమెంటేషన్ ఒక వైపు అయితే, రెండో వైపు ఏంటంటే జియో లొకేషన్, అంటే మీ ల్యాండ్ ఎగ్జాక్ట్ ఫ్రేమింగ్ ఎలా ఉంది అంటే మన నేచర్లో మనం చూసుకుంటే గుంతలు ఉంటాయి, కొండలు ఉంటాయి. సో అన్ని వైపుల నుంచి చూసుకుంటే ఫ్లాట్ లైనర్ ఉందా, కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ చూసుకోకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి పాయింట్స్ అన్ని రాసుకోకుండా ల్యాండ్ మాత్రం కల్లో కూడా కొనకండి, ఓకేనా? కొనే ముందు ఈ వీడియో ధైర్యంగా అన్ని చూసేసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. నౌ ఫస్ట్ పాయింట్, అందరికీ కూడా సొంతింటి కళ ఉంటుందండి. ఖచ్చితంగా ఒక చిన్న ప్లేస్ తీసుకోవాలి, ఒక సెంటు భూమి అంటారా, లేదంటే ఒక 100 గజాలు అంటారా, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ చాయిసెస్, ఎందుకంటే బడ్జెట్ ఉంటుంది కాబట్టి. సో ల్యాండ్ కొనేసి ఆ ల్యాండ్ పైన మీ ఇల్లు కట్టే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, అసలు ల్యాండ్ కొనే ముందే ఈ జాగ్రత్తలు మీరు వహిస్తే మీరు సేఫ్ అవుతారు. లేదంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత అక్కడ మీరు ఇల్లు కట్టుకోలేరు, ఇల్లు ఉండలేరు, ఇల్లు కట్టినా కానీ అది నీళ్ళలో మునిగిపోతుంది. ఎందువల్ల నేను చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలా హై లెవెల్ అనమాట, అంటే నేషనల్ లెవెల్ ఏదైతే ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన టెక్నికల్ పాయింట్స్ ఇవి. ఇది స్వతహాగా నేను చెప్పట్లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా 6 సూత్రాలు వారు చెప్పారండి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నిర్వహించండి ల్యాండ్ కొనే ముందు. ఏంటి సార్ అవి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎలివేషన్ అండ్ డ్రైనేజ్ గురించి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎలా చూడాలి అంటే, ఇఫ్ అ ప్లాట్ ఈజ్ లోవర్ దాన్ ద రోడ్ దెన్ వాటర్ విల్ కలెక్ట్ డ్యూ టు రెయిన్స్. ఏమవుతుందంటే రోడ్ ఉంది మీ ప్లాట్ పక్కన, అంటే ప్లాట్ మొత్తం ఏరియా లోపల వెళ్ళిన తర్వాత కూడా చిన్న రోడ్ అన్న 20 ఫీట్ 30 ఫీట్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్డు మీ ప్లాట్కి యాక్చువల్గా హైట్లో ఉండకూడదు, రోడ్ మీ ప్లాట్కి కిందలో ఉండాలి. అంటే మీ ప్లాట్ హైట్ ఏదైతే ఉందో రోడ్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ వాటర్ అనేది రోడ్ మీద నుంచి డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోతుంది, మీ ఇంటి లోపలికి రాదు. ఎలివేషన్, దానివల్ల ఏమవుతుందంటే ఎలివేషన్ వల్ల మీ ఇంటి హైట్ పెరుగుతుంది, దాంతోపాటే సేఫ్టీ ఉంటుంది, మీ ఇల్లు మునగదు. నౌ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ థింగ్ ఇస్, ఫస్ట్ పాయింట్లోనే బి ఉంది, ఏ చెప్పాను, పాయింట్ నెంబర్ బి, డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలి. డ్రైనేజ్ సిస్టంలో చెక్ న్యాచురల్ డ్రైనేజ్, బికాస్ వాటర్ షుడ్ ఫ్లో అవే ఫ్రమ్ ద సైట్ అనమాట. మీ ప్లాట్ ఉందండి రెక్టాంగిల్ షేప్లో, ఒక 100 గజాలు భూమి ఉంది, 1000 గజాలు భూమి ఉంది అనుకోండి,
దాని నుంచి వర్షపు నీళ్లు కానివ్వండి, ఇంకా వేరే డ్రైనేజ్ లీక్ కానివ్వండి, అవన్నీ కూడా మీ ప్లాట్ నుంచి దూరంగానే ఉండాలి, కానీ మీ ప్లాట్కి దగ్గర రాకూడదు. అంటే మీ ప్లాట్స్ హైట్ ఎలివేషన్ అనేది పై వైపు ఉండాలి రోడ్డు నుంచి. అది మీరు జాగ్రత్తగా చేసుకోండి. అది మాత్రం కాస్తంత లైక్ సమ్వేర్ అరౌండ్ 6 inches హైట్ ఉంటుంది, లేదంటే 1 feet హైట్ ఉంటుంది. అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. అది కాస్త మీరు మెజర్ చేసుకొని చేయమని చెప్తా, మీ డెసిషన్. నా పాయింట్ నెంబర్ 2, కమింగ్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్లీ చెక్ ద సాయిల్. అదేంటబ్బా మనం ఏమైనా పంటల కోసం భూమి కొంటున్నామా, ఎలాంటి క్రాప్ గ్రో చేసేది లేదు కదా, ఎందుకు అంటారు. ప్లీజ్ వినండి జాగ్రత్తగా. ఇఫ్ ఇట్స్ అ శాండీ ఫౌండేషన్, యువర్ ఫౌండేషన్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే శాండీ అంటే ఏమవుతుందంటే ఇసుక. ఇప్పుడు ఇసుక ఉందండి, మీరు ఒక చోట్ల ఒక ఇసుకని పిరమిడ్ షేప్లో పెట్టేసి దాని మీద నీళ్లు పోయండి. ఏమవుతుంది, నీళ్లు పడినా కొద్దీ ఏమవుతుందంటే ఇసుక మొత్తం జారేసి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టాలి అనుకుంటారో ఫౌండేషన్ కోసం కాస్తంత కొన్ని ఫీట్లు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, తవ్వాల్సి వస్తుంది. అప్పుడు తవ్విన తర్వాత మీరు ఎంత కాంక్రీట్ వాడిన తర్వాత ఆ ఇసుక భూమిలో మీ ఫౌండేషన్ గట్టిగా ఉండదు. ఎందుకంటే ఇసుక మొత్తం జారిపోతుంటే మీ ఇల్లు కూలిపోయే డేంజర్ కూడా ఉంటుంది. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్, విండ్ అండ్ వెంటిలేషన్. అందరూ చెప్తారు ఇంట్లో సూర్యుడు రాకపోతే ఇంట్లో 1,00,000 డిసీజెస్ వస్తాయని చెప్పేసి పెద్దోళ్ళు చెప్తారన్నమాట. ఎందుకంటే మీరు ఇంట్లో ఆరోగ్యపరంగా ఉండాలి, మంచి లైట్ పాజిటివిటీ సన్లైట్ వస్తేనే మీరు ఇంట్లో సంతోషం అనేది ఉంటుందంటారు. సో పీస్ అండ్ హార్మనీ అనేది ఉండాలి. ఆస్ట్రాలజర్స్ చెప్తారు, ఈవెన్ వాస్తు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారన్నమాట. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దగ్గరలో ఉన్న చెట్లు ఉంటాయి కదా, మీ ప్లాట్ దగ్గరలో ఉన్న చెట్లు ఒక వైపుకి వంగి ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే ఓపెన్ ఏరియాలో విండ్ అనేది చాలా స్పీడ్తో ప్రవహిస్తుంది కాబట్టి కొన్ని చెట్లు వంగిపోయి ఉంటాయి. సో మీరు ప్లానింగ్ ఎలా చేయాలంటే మీ ఆర్కిటెక్ట్ గారిని రిక్వెస్ట్ చేసి ఎటువైపు అయితే చెట్లు వంగుతున్నాయో అటువైపు మీరు ఎక్కువగా విండోస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అటువైపు నుంచి ఎక్కువగా విండ్తో పాటు డస్ట్ అంతా మీ ఇంటి లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు వెంటిలేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఆపోజిట్ ఏదైతే ఏరియా ఉంటుందో స్మూత్గా ఎయిర్ పాస్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు మీకు ఇంట్లో విండోస్ పెట్టుకుంటే ఈస్ట్ వైపున సూర్యుడు ఉదయించినప్పుడు కరెక్ట్గా మీ ఇంట్లో ఆ సూర్యదేవుడు కనిపిస్తూ ఉంటారు. దాంతోపాటు వెస్ట్లో కూడా అస్తమయ్యేటప్పుడు కూడా ఆ సన్లైట్ అనేది మీ ఇంటి లోపలికి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని తర్వాత ఐ విల్ గివ్ యూ సమ్ క్రూషల్ వెరీ కీ పాయింట్స్ అనమాట. ఇది కూడా ఈ 3 పాయింట్స్ ఇంకా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 4, మీరు ఎక్కడైతే ల్యాండ్ కొనడానికి వెళ్తారు కదా అక్కడ లోకల్స్ ఉంటారండి. 1 kilometer దూరంలో లేదంటే ఒక 10 kilometers దూరంలో లోకల్స్ ఉంటారు. సో మీరేం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్క ప్రశ్న అడగండి. అదేంటంటారు, మీ దగ్గర బోర్వెల్ వేస్తారు కదా, ఎన్ని ఫీట్లు ఎన్ని మీటర్స్ లోపల మీకు నీళ్ళు వచ్చాయి? 50 meters లోపల నీళ్ళు వచ్చాయి అంటే వండర్ఫుల్, ఫైనలైజ్ చేసుకోండి, కొనేయండి. 50 meters కంటే ఎక్కువగా 75, 100 వెళ్ళిపోతున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు రాబోయే 10 సంవత్సరాల లోపల చాలా నీళ్లకు కరువు రాబోతుంది ఆ ఏరియాలో, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 5, చెక్ ది బిల్డింగ్ ఆర్ ఓల్డ్ స్ట్రక్చర్స్ నియర్ బై. ఎందుకంటే అక్కడ క్రాక్స్ కనిపిస్తాయి అనమాట. చాలా ఫౌండేషన్, కొంతమంది అయితే ఇంటికి మొత్తము క్రాక్స్ ఉంటాయి. ఆ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే అక్కడ చాలా బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఏది ఉన్నా కానీ అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నీళ్ళు పడ్డప్పుడు మాత్రం గట్టిగా ఉంటుంది. కానీ ఒకసారి ఎండాకాలం వచ్చిందనుకోండి దానిలో మొత్తం క్రాక్స్ వచ్చేసాయి మొత్తం ఈ చిక్కటి సాయిల్లో. సో అది మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రాక్ ఫార్మేషన్స్. ఒకవేళ మీరు తీసుకున్న ప్లాట్లో పెద్ద కొండలు రాళ్ళు కనిపించాయనుకోండి, అప్పుడు మీరు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫౌండేషన్ తవ్వడానికి. ఎందుకంటే అప్పుడు మీకు పొక్లైనర్స్ కావాలి, హ్యూజ్ కైండ్ ఆఫ్ మెషినరీస్ కావాలి, డ్రిల్ చేయాలి, హ్యామర్ డ్రిల్తో ఆ కొండల్ని పలగొట్టేసి అప్పుడు మీరు ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేయండి. ఇంకా దీనికంటే కూడా ఎక్కువ ఏదైనా ఐడియాస్ మీకు కావాలి అనుకుంటే, దీంతో పాటే ఎక్కువ క్లారిటీ కావాలి అంటే ఖచ్చితంగా నన్ను అడగండి. ఎలా సార్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంటారా? 100% కాల్ చేయండి. లేదంటారా మీ దగ్గర కొన్ని ప్లాట్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ ఏమైనా ఉన్నా కానీ నాతో షేర్ చేయండి. ఐ విల్ గెట్ యూ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.